నమస్కారం. బంధన్ టైల్స్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమాటిక్స్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహ వాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చేసింది ఈ వారం శ్రీనిలయం. కరోనాతో సొంతింటి అవసరం పెరిగింది. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారు మరింత విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలి అని కోరుకుంటున్నారు. నగర శివారు పరిసర ప్రాంతాల్లో ప్రశాంతంగా జీవించాలని ఇష్టపడుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా పూర్తి స్వతంత్రంతో నివసించే కలల గృహాల కోసం కొనుగోలుదారులు చూస్తున్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు అందరి అవసరాలకు తగినట్టుగా బడ్జెట్ నివాసాల నుంచి విలాసవంతమైన విల్లాల వరకు మార్కెట్లో అందుబాటు ధరల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ తరువాత వేగవంతంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న కార్మికులతోనే ప్రస్తుతం నిర్మాణాల్ని కొనసాగిస్తున్నారు. చివరి దశలో ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్, విల్లాలను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణం చేస్తున్న స్వతంత్ర గృహాలు, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ఆహ్లాదకర పరిసరాలు, ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చదనం, మెరిసిపోయే రహదారులు, వ్యాయామం చేసేందుకు జాగింగ్ ట్రాక్, వేసవిలో సేద తీరేందుకు ఈత కొలను, వారాంతాల్లో ఆడేందుకు ఆట స్థలాలు, అన్నింటికి మించి పిల్లలకు పెద్దలకు తోడు 3 అంచెల రక్షణ వ్యవస్థ, అత్యవసర వైద్య సేవలు. ఇవన్నీ ఉంటే ఇలాంటి చోట నివాసం ఉండాలనిపిస్తుంది. నగరాల్లో ఇల్లు బాగా ఖరీదేమో అంటారా? నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఫ్లాట్ ధరలకే ఇలాంటి సకల సౌకర్యాలు, హంగులతో చేపట్టిన విల్లాలు నగర శివార్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత కరోనాతో సొంతింటి అవసరం పెరిగింది. ఇప్పటికే సొంతిల్లు ఉన్నవారు ప్రశాంత వాతావరణంలో విశాలమైన స్థలంలో నివసించడానికి విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ సంస్థలు సైతం తమ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు ఇలాంటి విల్లా ప్రాజెక్టులలో బస ఏర్పాటు చేస్తున్నాయి. కొందరు కార్యాలయం దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంటే, మరికొంతమంది వారాంతంలో కుటుంబంతో గడిపేందుకు, అభిరుచులను కొనసాగించేందుకు స్వతంత్ర గృహాలు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడి పరంగా కొనుగోలు చేసేవారు ఉన్నారు. తమకంటూ కొంత స్థలం అనేది వారి భావన. నిర్మాణదారులు, కొనుగోలుదారుల అభిరుచి మేరకు విల్లాల్లో ఎప్పటికప్పుడు కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నారు. విల్లాల్లో 6 బయట ఖాళీ ప్రదేశం ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లాస్లో ఎకరాల వారీగా మేము డెవలప్ చేస్తాం కనుక అక్కడ పార్క్స్ కానీ, పొల్యూషన్ ఫ్రీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పరిసరాలు ప్రశాంతంగా ఉండడం కానీ, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం కానీ, పార్క్స్ పెద్ద ఇవ్వడం కానీ, ఇటువంటి అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ విల్లాస్లో ఉంటాయి. అయితే ఇంతకుముందు విల్లాస్లో మాకు ఒక ప్రాబ్లం ఉండింది. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు కష్టంగా ఉండింది ఆనాడు. ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్ రావడము, గవర్నమెంట్ హెచ్ఎండిఏ పరిధి పెంచడం ఒకటి, అండ్ ఈ కనెక్టివిటీ పెరగడము, ఈ ట్రాన్స్పోర్టేషన్ మాకు అందుబాటులోకి రావడము, రోడ్లు పెద్దగా డెవలప్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేదు. అంత డ్రైవ్ టైం విల్లాకు, అపార్ట్మెంట్కు 20 నిమిషాలు 25 నిమిషాల తేడాలో వాళ్ళు వర్క్ ప్లేస్కి రాగలుగుతున్నారు. అందుకోసం ఎక్కువ విల్లాసే ప్రిఫర్ చేస్తున్నారు. విశాలమైన విల్లాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువే. సౌర పలకల ఏర్పాటుతో చాలా వరకు విద్యుత్ అవసరాలు తీరేలా ఏర్పాటు చేస్తున్నారు. పరిమితంగా సౌర విద్యుత్ ఉత్పాదన చేస్తూ స్వీయ అవసరాలకు వినియోగిస్తున్నారు. గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా మిగిలిన విద్యుత్తును డిస్కంకు విక్రయించేలా చూస్తున్నారు. సహజంగా విల్లాల్లో ప్రశాంతంగా ఉంటుందని ఇష్టపడుతుంటారు. శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుంది. కోవిడ్ భయాలతో ఇంతకాలం నిర్ణయాలను వాయిదా వేసిన కొనుగోలుదారులు ఇప్పట్లో కరోనా తగ్గే సూచనలు లేకపోవడంతో తమకు నచ్చిన ప్రాజెక్టులోని ఇళ్లపై ఆరా తీస్తున్నారు. నిర్మాణంలో ఉన్న వాటికంటే పూర్తయిన వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.
ఈ కరోనా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలి అని అందరికి అర్థమైపోయింది. ఈ కోవిడ్-19 ఏం చేసిందంటే ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, దూరంగా ఉండాలి అన్న టైప్లో ప్రజెంట్ మొత్తం జరిపేసేసి ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకొని విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ నిర్మించుకొని ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా చాలామంది కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు చాలామందికి. ఇవన్నీ దృష్టి సారించుకొని పొల్యూషన్ లేని వాతావరణంలో పక్కా ప్రణాళికతో మొత్తం ఆహ్లాదకరంగా ఇంటిని సిటీకి అతి చేరువలో బట్ పొల్యూషన్ లేని వాతావరణంలో చాలామంది కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఒక సఫిషియెంట్గా తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఇంటి రెంట్ కట్టుకునే విధంగా అక్కడ ఈఎంఐలు కట్టుకునే రేంజ్లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఇంటి రెంట్ కట్టుకునే బదులు దూరంగా పోయేసేసి మన సొంత ఇంట్లో మనం ఉన్నాము. ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా చోట్ల ఈ రెంటల్ సమస్యలు వచ్చినాయి. ఇలాంటి రెంటల్ సమస్య ఫ్యూచర్లో మనకు రావద్దు, మన పిల్లలకు రావద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నగర శివారు ప్రాంతాలలో 50 కిలోమీటర్ల డిస్టెన్స్ రేషియోలో ఊరికి దూరంగా ప్రశాంతంగా అందరూ ఇండిపెండెంట్ హౌసెస్ మంచి చక్కటి నిర్మాణ ప్రణాళికలతో ఉన్న కంపెనీలలో తీసుకోవడం జరుగుతుంది. ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కూరగాయకు పోవాలన్నా భయం, ఎక్కడ హాస్పిటల్ పోవాలన్నా భయం, ప్రతిదీ కూడా బయటికి పోయి ఏమైనా తీసుకోవాలంటే ఎక్కడ ఏమంటుకుంటుందన్న ఉద్దేశంతో అందరున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చక్కగా డూప్లెక్స్ హౌస్ కట్టుకొని ఈ హౌస్లోనే కూరగాయలు పండించుకునే దానికోసం ఒక గార్డెను, ఫ్లవర్కి ఒక గార్డెను, ఇలా గార్డెన్స్ పెట్టుకొని ఎవరికి వాళ్ళే చక్కగా ప్లాన్ చేసుకుంటారు అన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ సొంతిల్లు ఉండాలి. ఆ సొంతిల్లు కూడా దూర ప్రాంతంలో మీకు సిటీకి దూరమైనా పర్లేదు, కాకపోతే ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకుంటున్నాను మంచిది. షాద్నగర్లోని కమ్మదనం విలేజ్లో మా వెంచర్స్ ఉన్నాయి, ప్లస్ బెంగళూరు హైవేకి అతి చేరువలో మా వెంచర్స్ అన్నీ ఉన్నాయి. 58 lakhsకి మేము విల్లా అందజేయడం జరుగుతుంది. ఇది 605 గజాలలో మేము ఇంటి నిర్మాణం చేపట్టి ఇలా తక్కువ బడ్జెట్లలోనే మంచి ఫెసిలిటీస్తో ఇప్పుడు 40 lakhsకి ఇంకొక ప్రాజెక్టు విల్లా ప్రాజెక్ట్ 40 lakhsకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదే కమ్మదనంలో డిటిసిపి లేఅవుట్లో టౌన్షిప్ అని పెట్టేసి దానిలో ఇవ్వడం జరుగుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా విల్లాలో ఉండాలి అన్న నేపథ్యంలోనే మేము ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ రోజులో సిటీలో కొనాలంటే మినిమం టు 1 CR లేనిదే మీకు ఇండిపెండెంట్ హౌసే వస్తలేదు. చాలామంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, చాలామంది రకరకాల వాళ్ళు కూడా ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు వచ్చి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి ఇంటిలోనే ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలని చెప్పేది మా కోరిక. ప్రతి ఇల్లు సరికొత్త అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు నవతరం గృహ యజమానులు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా గృహాలంకరణ శైలిలో అనేక నూతన శైలిలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోని వివిధ గదుల రూపకల్పన, వాటి శైలిలు ఎలా ఉన్నాయో ఇప్పుడు గృహ శోభలో మీకోసం. మనం తరచుగా డిస్కస్ చేసే విధంగా ఇంటీరియర్స్లో రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ హౌస్కి వచ్చేసరికి మనం ఒక మిక్స్లో వెళ్ళామండి. క్లాసిక్ ప్లస్ కంటెంపరీని బ్లెండ్ చేసి ఒక వైవిధ్యమైన స్టైల్లో మనం ఇది డిజైన్ చేసాము. సొంతిల్లు సాకారం చేసుకున్న తరువాత ఆ ఇంటిని నిత్య నూతనంగా రూపకల్పన చేసుకోవాలి అనుకుంటారు. ఇంట్లోని వివిధ గదుల శైలిలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. లివింగ్ రూమ్లో ఉన్న పార్టీషన్ బ్యాక్ సైడ్ ఇది. సో ఇక్కడ కూడా మనకి విజువల్గా కనెక్షన్ ఉంటూ ఫిజికల్గా బ్లాక్ అవుతుంది. అగైన్ పార్టీషన్ ఎప్పుడు ఫుల్ బ్లాక్ ఆర్ ఫుల్ ఓపెన్ కాకుండా ఇలా సాలిడ్ వైడ్ ప్లే ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెకార్స్ పెట్టుకునే దానికి కానీ అగైన్ కంప్లీట్గా పైన ఉన్నట్టే కింద రాకుండా చిన్న ప్లే ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసాము. అగైన్ ఈ కంటిన్యూషన్లో మనకి స్టోరేజ్ వస్తుంది, వ్యానిటీ కమ్ స్టోరేజ్. డైనింగ్ ఇక్కడే ఉండటం వల్ల ఈ హ్యాండ్ వాష్ అనేది మనకి ఫంక్షనల్గా హెల్ప్ అవుతుంది. సో పార్టీషన్ని కూడా మనం ప్లే చేసినట్టు ఉంటుంది. ఈ పాకెట్ మనం లివింగ్ రూమ్లో డెకరేటివ్స్ యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసాము. పైన లైట్ వచ్చి గ్లాస్ షెల్ఫ్స్ తీసుకున్నాం.
సో ది అదర్ సైడ్ మనం ప్లెయిన్గా ఉంచేసేయకుండా వెనక లైట్ ఇచ్చి గ్లాస్ తీసుకొని ఇట్లాంటి సిఎన్సీ కటింగ్ తీసుకున్నాం. సో దట్ ఈ ప్యానెల్ అంతా కూడా మనకు అగైన్ ఇంట్రెస్టింగ్గా వస్తుంది. ఈ కింద కూడా అగైన్ మొత్తం స్టోరేజ్ తీసుకోవడం అనేది బోరింగ్గా ఉంటుంది. సో ఆ కింద మనం చిన్న పాకెట్ క్రియేట్ చేసి పెబుల్స్ కానీ స్టోన్స్ కానీ ఫ్లవర్ పెటల్స్ కానీ పెట్టి పైన గ్లాస్ ఇవ్వటం వల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది గెస్ట్ రూమ్, గ్రాండ్గా రాయల్గా ఉండాలి అనుకున్న రూమ్. మోస్ట్లీ ఇది క్లాసిక్ డిజైన్ స్టైల్లో వెళ్ళాము. సో డమాస్ డిజైన్ అనేది అందులో ఒక మోటివ్ ఎలిమెంట్ని మనం మేజర్ ఎలిమెంట్ లాగా తీసుకున్నాం. వాల్ పేపర్స్లో కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ వార్డ్రోబ్ డిజైన్లో కానీ ఈ మోటివ్ డిజైన్ అనేది మనం రిపీట్ చేసాం. సో రెగ్యులర్గా తీసుకునే హెడ్ బోర్డ్ కాకుండా ఒక చిన్న బ్లెండ్ లాగా ఇంట్రెస్టింగ్గా ప్లే చేసాం ఇది. సో ఈ అపాల్స్ట్రీ వర్క్ని ఇక్కడితో ఆపేసేయకుండా హెడ్ బోర్డ్ని మనం లింటిల్ హైట్ వరకు కంటిన్యూ చేసాము. ఇది కూడా సింపుల్గా ఉంచేసేయకుండా చిన్న నిష్ క్రియేట్ చేసాం. సో ఎవ్రీవేర్ ఒక కంటిన్యూటీ అనేది అనదర్ డిజైన్ ఎలిమెంట్. సో ఇక్కడ నుంచి మనం ఈ ఎలిమెంట్ని కంటిన్యూ చేస్తూ సీలింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాకెట్ క్రియేట్ చేసాం. సీలింగ్ సాధారణంగా మొత్తం సింపుల్గా ఉన్నా కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ స్పెషల్ బ్యూటీని క్రియేట్ చేస్తాయి. ఆ కంటిన్యూటీ మనకి డ్రెస్సింగ్ దాకా కూడా వస్తుంది. పైన కింద కూడా మనకి స్టోరేజ్ యూనిట్ వచ్చి ఎల్ షేప్ పాకెట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే మిర్రర్ కూడా ఫుల్ లెంత్ తీసుకోలేదు, మనం ఫ్లోటింగ్ మిర్రర్ తీసుకున్నాము. సో స్టాండర్డ్ రిఫ్లెక్షన్కి మనకి సరిపోతుంది. సో ఆ లెడ్స్ కూడా ప్లెయిన్గా ఉంచేసేయకుండా దానికి పైన గ్లాస్ ఫ్రేమ్ ఇచ్చి లోపల పెటల్స్ ఇచ్చి అగైన్ ఎవ్రీ ఎలిమెంట్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉండేలాగా డిజైన్ చేసుకున్నాము. రెగ్యులర్గా ఉండే వార్డ్రోబ్ కన్నా కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకున్నాం కాబట్టి ఈ ప్రొఫైల్ డోర్స్ విత్ గ్లాస్ తీసుకున్నాము. గ్లాస్ కూడా సింపుల్ ప్లెయిన్ గ్లాస్ కాకుండా ఏదైతే మోటివ్ డిజైన్ అనుకున్నామో ఆ మోటివ్ డిజైన్తో వెళ్ళున్నాము. రూమ్ అంతా మనం వైట్ అండ్ గోల్డ్ థీమ్లో వెళ్ళాము. సో అదే వైట్ అండ్ గోల్డ్ థీమ్లో మనకి ఈ ప్రింట్ కూడా వచ్చింది. యూజువల్గా మనం డిజిటల్ ప్రింట్ తీసుకోవచ్చు. సో మనకి కావాల్సిన డిజైన్ ఈ ప్రొఫైల్ మీద వస్తుంది. బెడ్కి ఆపోజిట్లో టీవీ కమ్ స్టడీ ఏరియా తీసుకున్నాము. సో ఒక కంటిన్యూటీలో రావటం వల్ల చాలా స్పేషియస్గా అండ్ లావిష్గా వచ్చింది ఇది. సో ఇది టీవీ యూనిట్ ప్యానెల్, యాంటిక్ గోల్డ్ టచ్లో ఉన్న ప్యానెల్ తీసుకున్నాం టెక్స్చర్డ్ వాల్పేపర్తో. దానికి రిక్వైర్డ్ స్టోరేజ్ తీసుకున్నాము. అండ్ అడిషనల్గా వచ్చేది ఇది స్టడీ యూనిట్. ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ ఒక చైర్ యాడ్ ఆన్ తీసుకుంటాము, దానికి కావాల్సిన స్టోరేజ్. అగైన్ ఈ పాకెట్ని కూడా రెగ్యులర్ అండ్ స్టాండర్డ్గా ఉండకుండా ఒక చిన్న పాకెట్ లాగా రిలీజ్ చేసి డెకార్స్ ఫిక్స్ చేసుకున్నాం. బెడ్రూమ్లో వచ్చే డోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా రూమ్ అంతా కూడా బాగా డిజైన్ చేసి బాత్రూమ్ డోర్స్ ఆర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్స్ మనం అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఆ రూమ్ ఇన్కంప్లీట్ లాగానే ఉంటుంది. సో కొంచెం ఎఫర్ట్ తీసుకొని మనం డోర్స్ని కూడా ఇట్లా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. రూమ్ థీమ్తో పాటు ఏదైతే వైట్ అండ్ యాంటిక్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నామో ఒక సింపుల్ డిజైన్తో బాత్రూమ్ డోర్స్ని కూడా మనం డిజైన్ చేసుకున్నాం. ఏదైతే ఈ బీడింగ్స్ వస్తాయో యూజువల్గా ప్రాబ్లం ఉంటుంది, డోర్ ఎంత డిజైన్ చేసుకున్నా బీడింగ్ని ఎట్లా లామినేట్ చేస్తాము అని. బీడింగ్ని కూడా మనం డ్యూకో పాలిష్ చేసుకోవచ్చు, లేదు అది మనకి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అన్నప్పుడు సాటిన్ పాలిష్ చేసుకున్నా కానీ స్ప్రే పెయింట్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏ డార్క్ కలర్ ఉన్నా కానీ మనం రూమ్ కలర్తో మ్యాచ్ చేసుకోవచ్చు. సొంతిల్లు సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమ అభిరుచికి తగినట్టు ప్రకృతి వాతావరణంలో ఇంటిని నిర్మించుకోవాలని ఇష్టపడుతుంటారు. కానీ ప్రకృతి అందాల్ని ఇంట్లోకి తెచ్చుకుని ఇంటిని ఆహ్లాదకరంగా మార్చుకోవడం మాత్రం నిజంగా ఒక అద్భుతమే. ఇంటి ఫ్లోరింగ్ విషయంలో సరికొత్త శైలిని ఇష్టపడుతున్నారు. మయసభలను తలపించే ఇళ్లే ఇప్పుడు 3D ఫ్లోరింగ్ సాంకేతికతతో మన ముందుకొస్తున్నాయి. మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మంచం కింద నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటాయి. కంగారు పడకండి. స్నానాల గదిలో పాములు జరజరా పాకుతుంటే పరిగెత్తకండి. ఇవన్నీ 3D ఫ్లోరింగ్ మాయాజాలం. అయితే మీరు 3D ఫ్లోరింగ్తో ఇంటిని సరికొత్తగా నిర్మించుకోవాలి అనుకుంటున్నారా? అయితే 3D ఫ్లోరింగ్ విశేషాలు మీకోసం గృహశోభలో. మన
మనం నివసించే ఇంటి నిర్మాణం ఒక ఎత్తైతే ఆ ఇంటి అంతర్గత అలంకరణ మరో ఎత్తు. అలాగే మనం నిర్మించుకునే ఇంటి లోపల ఫ్లోరింగ్స్ కూడా భిన్న ఆవిష్కరణలకు వేదికలుగా మారుతుంటాయి. ఆ నేపథ్యంలో ఇంటి హాల్ దగ్గర నుంచి పడక గదుల వరకు మార్బుల్ ఫ్లోరింగ్ వేసుకోవడంలో కూడా ఎవరి ప్రత్యేకతలు అభిరుచులు వారికుంటాయి. కానీ ఇటీవల కొంతమంది ఇంటి అంతర్గత ఫ్లోరింగ్ విషయంలో 3D ఫ్లోరింగ్ పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. భవన నిర్మాణాల్లో వైవిధ్యాలతో పాటు ఇంటి లోపల వాల్స్, ఫ్లోరింగ్తో పాటు రూఫ్ని కూడా 3D విధానంలో అలంకరించుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఏ ఇంటి నిర్మాణమైనా బాహ్య అందంతో పాటు ఇంటి అంతర్గత అలంకరణ కూడా ఇంటికి మరింత శోభను తెచ్చిపెడుతుంది. బహుశా ఇంటిని చూస్తే ఇంటి యజమాని వ్యక్తిత్వం అర్థమైపోతుందేమో అనేంతగా ఈ 3D ఫ్లోరింగ్స్ ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. ఇంటి అంతర్గత అలంకరణ దగ్గర నుంచి ఇంట్లో ఫ్లోరింగ్ వరకు అన్నీ ప్రత్యేకంగా ఉండాలనుకునే ప్రజల సంఖ్య ఇటీవల కొంచెం పెరిగింది. అలాంటి వారి కోసం 3D ఫ్లోరింగ్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. 3D ఫ్లోరింగ్స్ ఇంటికి మంచి అందాన్ని, అవ్యక్తమైన శోభను తెచ్చిపెడుతున్నాయి. కొంతమంది ఇల్లంతా కాకపోయినా పిల్లల ఇష్టానికి తగిన విధంగా పడక గదుల వరకు 3D ఫ్లోరింగ్ వేయిస్తున్నారు. 3D ఫ్లోరింగ్తో ఇంటికి ఒక క్లాస్ లుక్ వస్తుందని 3D ఫ్లోరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ 3D ఫ్లోరింగ్లో కూడా ప్రస్తుతం గ్లాస్ టైప్, మ్యాట్ టైప్ అనే 2 రకాల 3D ఫ్లోరింగ్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గ్లాస్ టైప్ 3D ఫ్లోరింగ్ను ఎక్కువగా హోటల్స్లో వేయిస్తుంటారు. మ్యాట్ టైప్ ఫ్లోరింగ్ని ఇళ్లల్లో వేయించుకుంటున్నారు. బడ్జెట్ అనుకూలంగా ఉన్నవాళ్లు ఇంట్లో కూడా గ్లాస్ టైప్ 3D ఫ్లోరింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచేలా చిటికలో కొండలు, జలపాతాలు సృష్టించేస్తుంది 3D స్టిక్కర్ల ఈ మాయాజాలం. ఈ మ్యాజిక్లకు అసలు కారణం 3 డైమెన్షన్లో చిత్రించిన బొమ్మల్ని స్టిక్కర్ల మీద ముద్రించడమే. ఆ నేపథ్యంలోనే చూడచక్కని ప్రకృతి చిత్రాలన్నింటినో ఆవిష్కరించుకోవచ్చు. మీరు ఉంటున్న ఇంటి హాల్ మొత్తం రోజాపూలు పరిచినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు. సముద్ర తీరాన్ని పలకరించే అలలు మీ పాదాలను తాకుతున్నట్టుగా ఫీల్ అయ్యేలా ఫ్లోరింగ్ని ఆవిష్కరించుకోవచ్చు. ఇలా మీ అభిరుచులకు తగ్గట్టు మీ ఇల్లంతా 3D ఫ్లోరింగ్ నిర్మించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధునిక ఇంటీరియర్స్ టెక్నాలజీలో భాగంగా 3D టెక్నాలజీ కూడా ఒక భాగం అయ్యింది. మన ఇంటి గోడలకు అలంకరించే వాల్ పేపర్స్, వస్తువులు, సీలింగ్స్ను దాటి ఇప్పుడు ఫ్లోరింగ్ను సైతం 3D కళతో కళకళలాడిస్తున్నారు నిపుణులు. సముద్రాలు, పూల తోటలు, పచ్చిక బయళ్లు, జంతువులు, అడవులు తదితర దృశ్యాలను సహజంగా 3D ఫ్లోరింగ్స్తో ఆవిష్కరించుకోవచ్చు. మనసుకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఇప్పుడు అనేక రకాల 3D డిజైన్స్లో డిజిటల్ ఫోటో ప్రింట్ ద్వారా రూపుదిద్దుకుంటున్నాయి. PVC మెటీరియల్తో తయారు చేసే ఈ 3D ఫ్లోరింగ్పై నీళ్లు పడ్డా పాడవవు. వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా తేలికని 3D ఫ్లోరింగ్ నిపుణులు చెబుతున్నారు. 3D లిక్విడ్ ఫ్లోర్ టైల్స్ వేయించుకుంటే మీరు నడిచే కాళ్ల కింద ఎవరో మీకు తెలియకుండా ఇంద్రజాలం చేస్తున్నట్టే ఉంటుంది. మీరు అడుగులు వేస్తుంటే ఆ మాయాజాలంతో మారే రంగులు మనసుకు ఊహించిన ఆనందాన్ని పంచుతుంది. 3D లిక్విడ్ ఫ్లోర్ టైల్స్ లో మనకు నచ్చిన విధంగా ఫ్లోరింగ్ ని ఆవిష్కరించుకోవచ్చు. 3D ఫ్లోరింగ్ విధానాల్లో మరెన్నో విధానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రక్రియలను మీకు తెలియచేయడం జరిగింది. బంధన్ టైల్స్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమాటిక్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015212. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.